సార్ అవినీతి అంటూ ఏమీ లేదు, నాదంతా వైట్ పేపర్ అని చెప్పే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రస్తుత కూటమిలో అవినీతి ఏర్పడుతుంది, అవినీతి ఒక మరకండుతుంది. ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు మీరు? గతంలో మీరు జనసేనలో కూడా ట్రావెల్ చేశారు, ఆయనతో కూడా దగ్గరగా సన్నిహితంగా ఉన్నారు మీరు పార్టీ పెట్టిన కొత్తలో. మీరు ఆయన సీజ్ ద షిప్ అన్నారు, ప్రభుత్వ గింజలు వెళ్ళిపోతుంటే సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్ అంటే మరి అమరావతిలో ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే సీజ్ అమరావతి అన్నారు కదా, ఎందుకనట్లేదు? అలాగే ఆయన పార్టీ కార్యాలయానికి మేము ఒకసారి ఇంత అవినీతి జరుగుతుందని 2023లో వివరాలు పంపించాం, ఆయన స్పందించలేదు. బోలిశెట్టి సత్య గారని వాళ్ళ జనరల్ సెక్రటరీ ఏమంటారంటే, మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారు కాబట్టి మేము దీనిపై స్పందించామంటారు. అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నావయ్యా అంటే, 3 రాజధానుల ప్రకటన రద్దు చేసుకునేందుకే పొత్తు పెట్టుకున్నా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. సో పవన్ కళ్యాణ్ కూడా అమరావతిలో చాలా గణనీయమైన ఇంట్రెస్ట్ ఉంది. అది ఏంటి, ఆయన పెట్టుబడులు పెట్టారా లేకపోతే ఆయనకి ఏమన్నా వాటా ఇస్తున్నారా మనకి తెలియదు, కానీ అమరావతి అంటే ఆయనకి ఎన్నలేని ప్రేమ ఉంది. ముందేమో ఇక్కడ ఒక కులానికి సంబంధించిన రాజధాని అన్నాడు, కర్నూలు అయితే బాగుంటుంది అన్నారు, లేకపోతే విశాఖపట్నం అయితే బాగుంది అన్నారు, రైతులతో మీరు భూములు ఇవ్వద్దన్నారు, రైతులతో మరి ఏం మాయ చేశారో ఏమో అమరావతి రాజధాని అంటున్నారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు వైఖరి మారింది అనేది కూడా మనం అనుమానాలు వస్తుంది. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు సిబిఐ విచారణ చేయాలంటున్నారు, సిబిఐ విచారణకు ఆదేశిస్తే దానికి సంబంధించి మీరు సరైన ఆధారాలు మీరు సమర్పించగలరా? మీ దగ్గర దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అసైన్డ్ భూములు ఉంటాయి కదా, అసైన్డ్ భూములు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకూడదు. అసైన్డ్ భూములు రైతులు సాగు చేసుకోవడానికి ఇచ్చే భూమి, వాళ్ళకి ప్రభుత్వానికి ఆ భూమి అవసరం అయితే ఆ భూమి వెనక్కి తీసుకుని సాగు చేసుకునేందుకు మరో చోట భూమి ఇస్తారు. ఆ అసైన్డ్ భూములు అనేది మీరు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకూడదు. ఆ అసైన్డ్ భూములు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడమే కీలకమైన ఆధారం. ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ వచ్చిందో అసైన్డ్ భూములు ఎందుకు ఇచ్చారనే ఫస్ట్ దాని మీద వారం రోజుల్లో నారాయణని చంద్రబాబు నాయుడిని తిహార్ జైలు తీసుకెళ్ళిపోతారు. అసైన్డ్ భూములు పూలింగ్కి ఇవ్వకూడదు. ఇదే ఎవిడెన్స్ మీరు చూపిస్తారు? ఇదే ఎవిడెన్స్ చూపిస్తారు. ఇదే ఎవిడెన్స్. అలాగే మీరు ఎవరెవరు భూములు కొన్నారో వాళ్ళందరికీ ఇవ్వమంటాం. ఇప్పుడు 2014 రాష్ట్ర విభజన తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో ఏ రిజిస్ట్రేషన్లు నమోదైనాయో ఆ భూమి అమ్మిన రైతు ఎవరు, కొన్న రైతు ఎవరు, కొన్న రైతుకి అంత కొనే స్తోమత ఉందా, లేకపోతే ఎవరైనా సరే బినామీలుగా పెట్టి కొన్నారా, ఇవన్నీ శోధించే అవకాశం ఉంది. అంటే భూములు కొనుగోలు చేయడం కూడా తప్పంటారు, అది నేరం అది? ఇప్పుడు ఇంట్లో పనిచేసే వ్యక్తి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి భూములు కొనలేరు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, డ్రైవర్గా పనిచేసేవాళ్ళు, ఇంట్లో పనోడుగా పనిచేసేవాళ్ళు, వాళ్ళు 25 ఎకరాలు 30 ఎకరాలు కొనలేరు. వాళ్ళు కొన్నారంటే ఇది ఎవరి భూమి, ఎవరి కోసం కొన్నారనేది మనం కూపి తీయాలి. అదే కదా సిబిఐ చేయాల్సింది. సిబిఐ ఎంక్వైరీలో అదే తేలుతుంది. సార్ ప్రస్తుతం జగన్ ఉన్నటువంటి కూటమి ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు, నారాయణ గారు సింగపూర్ పర్యటన వెళ్ళారు స్టార్ట్అప్ కంపెనీ కోసం. ఈ సింగపూర్ టూర్ గురించి మీరు ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? ఇక్కడ ముందు ఈ రాజధాని అనగానే ఫస్ట్ సింగపూర్ గుర్తొస్తుంది. రాజధానిలో రావాల్సిన లాభం ప్రతి పౌరుడికి చేరేలా చేయండి. అంతవరకు ప్రజలు ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ విధానం, అమరావతి రాజధాని వ్యతిరేకించట్లా, ల్యాండ్ పూలింగ్ ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజలందరికీ 29,000 మంది కాదు లబ్ధిదారులు, ప్రతి పౌరుడు లబ్ధిదారు అవ్వాలి, 5 కోట్ల మంది లబ్ధిదారు అవ్వాలి. సో ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత, క్లారిటీ ఇచ్చిన తర్వాతే రాజధాని. అంతవరకు ప్రజలు అడ్డుకోవాలి, లేఖలు రాయాలి, చాలా భారీ స్థాయిలో గ్రామ సభలు పెట్టి టెంట్లు వేసి శిబిరాలు నిర్వహించి లేఖ కార్యక్రమం చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని ప్రజలే కాపాడుకోవాలి. సార్ ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ 2 అని చెప్పి స్టార్ట్ చేసింది, రాజధానికి 2 అని చెప్పి ఏదైతే ఉందో, మళ్ళీ పక్కన 6 గ్రామాలకి ల్యాండ్ పూలింగ్ అడుగుతుంది. రైతులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశ ఏదైతే 39,000 ఎకరాలు ఇచ్చారో ముందు వాళ్ళకి న్యాయం చేయమని చెప్తుంది. మీరు ఎలా స్పందిస్తారు దానికి సంబంధించి? ఉన్నదానికి కళ్యాణం లేదు, కడదానికి కళ్యాణం ఏదో సామెత చెప్తారు కేఏ పాల్ గారు. దీనికి ఇవ్వండి, తర్వాత దీనికి ఏంటి, ఖజానా దోచుకోకుండా ఎలా ఆపుతారు, దీనికి న్యాయం చేసి ఆ తర్వాత మిగతా దాని గురించి మాట్లాడమని మనం చెప్పడం. సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షానికి అధికార పార్టీ మధ్య ఒక ఆరోపణలు అయితే జరుగుతుంది. లెక్కర్ స్కామ్ జరిగింది, ఫస్ట్ 6,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 కోట్ల, తర్వాత 15,000 కోట్లు అన్నారు. దీనికి సంబంధించి మొత్తం వైసీపీ బదనాం చేస్తున్నారు. నిజంగా గత ప్రభుత్వం లెక్కర్ స్కామ్ జరిగిందా? త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ అవుతారు. ఎవరా బిగ్ బాస్? ఏంటి అసలు వైసీపీకి లెక్కర్ స్కామ్ సంబంధం చెప్తారు? ముందు 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 35,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 3,500 కోట్లు అంటున్నారు. రేపు పొద్దున 350 రూపాయలు అంటారు, తర్వాత 35 రూపాయలు అంటారు. ఏంటి అంటే 1 లీటర్ పెట్రోల్ ఎక్కువ కొట్టించుకున్నావు నువ్వు అని కూడా అంటారు. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు ఎప్పుడైతే ఆధారాలు తగ్గుతూ వస్తాయో, మీ దగ్గర నిరూపించేందుకు ఆధారాలు లేనప్పుడు ఆ వాల్యూ కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. రాను రాను తనకు తాను క్షీణించుకుపోయి అంతర్ధానం అయిపోయే ఆరోపణే తప్ప దాని మీద పెద్ద మనం ఏమీ సాధించలేరు.
సార్ లాస్ట్గా ఒక క్వశ్చన్ చెప్పండి. సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నదో గతంలో జగన్ ఇచ్చిన పథకాల కన్నా మించిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇస్తే నేను 20 రూపాయలు ఇస్తామన్నారు. ఈ సూపర్ 6 పథకాలు అమలు ఎలా జరుగుతుంది ఏం చెప్తారు? దాంతోపాటుగా ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్తారు. ఎలా స్పందిస్తారు ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇది అమలు సాధ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ అమ్మినా కానీ సాధ్యం కాదని ఎన్నికల ముందర నిజాయితీగా చెప్పి నేను చేయలేను అంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు. నేను సంపద సృష్టి చేస్తా అన్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమ్మాలి అంటున్నాడు. సో ఈ సూపర్ 6 పథకాలే కాదు, చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి మనము ఆయన చరిత్ర మొత్తం తీసుకుంటే పచ్చి అబద్ధాలు, నయవంచన, మోసం, దగా, కుట్ర ఇదే ఉంటుంది చంద్రబాబు నాయుడు. ప్రజలు నమ్మి ఎలా ఓటేశారో నాకైతే నమ్మకం లేదు. ఇది పూర్తిగా ఈవీఎంల ద్వారా వచ్చిన ప్రభుత్వం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈవీఎంల అంశంపై మనం మరోసారి సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేద్దాం. సార్ ఇప్పుడు లాస్ట్ ఒక విషయం చెప్పండి. వైసీపీ అనే భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సాధ్యపడదంటారా ఒక పార్టీని భూస్థాపితం చేయడం? అసంభవం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పాపులారిటీ కానీ, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న అశేష జనాదరణ చూసి ఆయనని భూస్థాపితం చేద్దామని, ఆయన పార్టీని భూస్థాపితం చేద్దాం అనేది అది మతి భ్రమించి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ క్రౌడ్ చూసి తట్టుకోలేక అక్కసుతో మాట్లాడే తప్ప అది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు. సార్ ఇప్పటికి మీరు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, వైఎస్ఆర్ అంటే ఈ పెద్దల మధ్య తేడా ఏంటి? చంద్రబాబు గారు ఏంటి, వైఎస్ అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు నయవంచన, నమ్మక ద్రోహం, మోసం, తను చేయండి తాను చేశానని పబ్లిసిటీ చేసుకోవడం. జగన్మోహన్ రెడ్డి తను చేసింది మాత్రమే, తను చేసింది కూడా సరిగ్గా చెప్పుకోలేకపోయాడు, లేకపోతే ఓడిపోయాడు కాదు. అలాగే హామీలు, అసత్య హామీలు ఇవ్వడు, అభూత కల్పనలు చేయడు, సాధ్యమైన హామీలు మాత్రమే ఇస్తాడు, ఇచ్చిన హామీని అమలు చేస్తాడు. లోకేష్ గారు ఏం చెప్తారు? సింగిల్లో చెప్పాలండి. లోకేష్ గారు ఈ చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు లేరు, రాజకీయంగా ఉండరు. చంద్రబాబు నాయుడు తర్వాత నారా కుటుంబం రాజకీయాల్లో చాప్టర్ క్లోజ్. పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఆయన ఒక బినామీ పార్టీ. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే, నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళాను, అక్కడ లోపల మేము కొన్ని మాట్లాడుకున్నాము, మేము మాట్లాడుకున్న అంశము పేపర్లో ఎలా వచ్చింది అంటాడు. ఇక్కడ ఏంటి, ఆయన వెళ్ళి లోపాయికారిగా మాట్లాడుకోవడానికి తప్పు లేదు, కానీ అది పేపర్లో వచ్చినందుకు తప్ప ఆయనకి స్ప్రెడ్ అయిందని. అంటే ఆయన దీంట్లో ఏం రుజువైంది? ఆయన లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారు, ప్యాకేజీ గురించి మాట్లాడుకుంటారు, ప్రజలకి తెలియని అంశాలు సీక్రెట్గా అవగాహన చేసుకుంటారు అని అర్థమవుతుంది. అలాగే జక్కంపూడి నెహ్రూ గారు లేదు మన జక్కంపూడి నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు, జనసేన టికెట్ ఎవరు ఇవ్వాలో మేము డిసైడ్ చేశామని చెప్పారు. అంటే 2019లో జనసేన పార్టీ టికెట్లు అభ్యర్థులను ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక బినామీ పార్టీ మాత్రమే. పార్టీ చంద్రబాబు నాయుడు స్థాపించాడు, పవన్ కళ్యాణ్ కేవలం బినామీ మాత్రమే. అందుకనే ఏ నాయకులు ఏం మాట్లాడారు కానీ ఆ నాయకులను సస్పెండ్ చేస్తారు. తెలుగుదేశం నాయకులు జనసేన తిడితే ఏం మాట్లాడరు కానీ జనసేన నాయకులు తెలుగుదేశం అంటే సస్పెండ్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు లెక్కర్ స్కామ్తో వైసీపీ పూర్తిగా దుకాణం బంద్ అవుతుంటారు. నిజంగా లిక్కర్ స్కామ్ తో వైసీపీ దుకాణం బంద్, తెలుగుదేశం దుకాణం బంద్ అవుతుంది. లిక్కర్ స్థానంలో మీకు దొరికేది ఏమీ లేదు, ఆధారాలు లేవు, కాబట్టి తెలుగుదేశం దుకాణమే బంద్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, అడగడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఏదైతే ఉందో రాష్ట్ర రాజధానికి అమరావతికి అయితే మేము వ్యతిరేకమైతే కాదు, రైతులకు న్యాయం జరగాల, ఈ రైతులను అడ్డం పెట్టుకు అవినీతి చేయడం అనేది మేము సహించేది లేదు. ప్రజలకి ప్రతి ఒక్కరు ప్రతి విషయం మీద కూడా చైతన్యం చేస్తామని చెప్పి కూడా రాజశేఖర్ గారు చెప్తున్నారు. ఇది నమస్తే.